బ్రేకింగ్ న్యూస్ కంచె గచ్చిబౌలి భూములను నేడు సుప్రీంకోర్టు నిపుణులు కమిటీ సందర్శించనుంది. అవి అటవీ భూములా కాదా అని తేల్చేందుకు ఫీల్డ్ విజిట్ చేయనుంది. వర్సిటీ అధికారులు స్టూడెంట్స్ తో పాటు ప్రభుత్వ అధికారులతో విడివిడిగా భేటీ కానుంది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కమిటీ తన రిపోర్టును సుప్రీంకోర్టుకు అందజేయనుంది. సెంట్రల్ యూనివర్సిటీకి అనుకుని ఉన్న 400 ఎకరాలను చదును చేసే ప్రయత్నాల్లో భాగంగా అక్కడ ఉన్న చెట్లను తొలగించడంపై వివాదం మొదలైంది. అవి అటవీ భూములని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే అవి అటవీ భూములా కాదా అని తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ముందు ప్రభుత్వం తరపున అటవీ శాఖ అధికారులు ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తారు. తర్వాత స్టూడెంట్స్ అభిప్రాయాలను కూడా తీసుకోనుంది కమిటీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, హెచ్సియు భూములకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు కమిటీ ఈ రోజైతే భూములను విజిట్ చేసేందుకు రాబోతున్నట్టు కూడా తెలిసింది. సుమారు ఎంతమంది బృందం రానున్నారు, అక్కడ ఎలాంటి ఆధారాలు సేకరించున్నారు, డీటెయిల్స్ ఏంటి? కంచగచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ స్థలం పైన సుప్రీంకోర్టు ఇప్పటికే వివాదాలు తలెత్తిన నేపథ్యంలో అటు హెచ్సియు భూములు, అటవీ భూములు అంటూ కొంత జీవరాశులు అక్కడ ఉండడం, నెమ్మళ్ళు, జింకలని కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు జరుగుతున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఈ రోజు హెచ్సియు ఇటు కంచబచ్చిబౌలిలో ఉన్న భూములను ప్రత్యక్షంగా విజిట్ చేయనున్నారు నిపుణుల కమిటీ. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే వివాదాలు తలెత్తిన నేపథ్యంలో అవి అటవీ భూముల లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి గ్రీన్ జోన్ గా కొన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు వాటిని తేల్చేందుకైతే ఈ కమిటీ బృందం పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు స్టూడెంట్స్, ఇటు ప్రొఫెసర్ల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ వేసిన నేపథ్యంలో కొన్ని ఇటు అటవీ శాఖ అధికారులు తమ వాదనలు వినిపించడం, ఎందుకంటే ఇప్పటికే ఈ భూమిని టీజీఐఐసికి కేటాయించిన అంశాలను కూడా కమిటీ బృందానికి ప్రభుత్వం తరఫున తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం వివాదం తలెత్తిన నేపథ్యంలో ఇరువురి అభిప్రాయాలను సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ తీసుకొనింది. అనంతరం నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదం తలెత్తిన నేపథ్యంలో ఇక్కడ కీలకంగా అంటే దీని వెనుక కొంత రాజకీయ కుట్రలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయా ఫోటోలు, వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా సర్క్యులేట్ అయిన నేపథ్యంలో అవి కూడా అంటే నకిలీ అని, ఫేక్ ప్రచారం జరిగిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని కూడా ఆ అంశాలు కూడా సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ ముందు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పైన సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ మొత్తం నివేదికను సుప్రీంకోర్టుకు అందించిన అనంతరం కూడా దీనిపైన ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. అఖిల, అయితే శేఖర్, మరి సాగర్, ఈ రోజు వచ్చే అటు కమిటీ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రధానంగా ఎవరితో భేటీ కానుంది, అటు భూములకి సంబంధించి కూడా, అండ్ అలాగే ఏ అంశాలపై కూడా ఇటు ఆధారాలు సేకరించనుంది? అఖిల, కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వం టీజీఐసికి కేటాయించి గత 15 రోజుల క్రితం దాన్ని చదును చేస్తున్న సందర్భంలో ఈ వివాదం తలెత్తింది. ఇప్పటికే 100 ఎకరాలకు పైగా చెట్లను తొలగించారు. అక్కడ జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయని కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా ఇటు హెచ్సియు ప్రొఫెసర్లతో కావచ్చు, హెచ్సియు విద్యార్థి సంఘాల నాయకులతో కూడా కొంత వారి అభిప్రాయాలు మొదట తీసుకున్న అనంతరం ఇటు ప్రభుత్వం తరఫున అటవీ శాఖ, ఎందుకంటే అటవీ భూమి, అక్కడ అడవికి సంబంధించిన భూమి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ నుంచి కూడా కొంత క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా అసలు అది హెచ్సియు భూముల లేదా ప్రభుత్వానికి కేటాయించినటువంటి టీజీఐఐసికి కేటాయించిన భూముల, అక్కడ జీవరాశులు ఉన్నాయా లేదా అన్న అంశాలతో పాటుగా అటవీకి సంబంధించినటువంటి పర్యావరణానికి సంబంధించిన భూముల లేదా అన్న అంశాలు కూడా ఇటు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ అభిప్రాయాలు సేకరించనుంది. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల అభిప్రాయాలతో పాటుగా ఇటు విద్యార్థుల, ప్రొఫెసర్ల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని అనంతరం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.